హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈరోజు కార్తీక సోమవారం 4వ వారం కదా, ఇంకా లాస్ట్ సోమవారం అండి. సో ఈ సంవత్సరం 3 సోమవారాలు కార్తీక దామోదరుడికి పూజ అయితే చేసుకున్నాను. సో ఈ రోజు అయితే చేసుకోగలనో లేదో అనుకున్నాను, కానీ ఇంకా తెల్లవారుజామున లేచి చక్కగా తలంటి స్నానం చేసి కార్తీక దామోదరుడి పూజకు కావాల్సినవన్నీ కూడా ముందు రోజు అయితే ఏం సర్ది పెట్టుకోలేదండి. ఆల్రెడీ ఈ బాక్స్ రెడీగానే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఉసిరికాయలు ఉన్నాయి ఇంట్లో, ఉసిరి దీపాలు పెట్టుకుందాం కదా అనేసి ఈ విధంగా కార్తీక దామోదరుడికి ఈ వారం కూడా పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ సోమవారం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నానండి కార్తీక దామోదరుడి పూజ. అలాగే కంద నారింజకాయల టెంపుల్కి ఇచ్చుకుంటాం కదా ప్రతి సంవత్సరం. సో అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేసుకున్నాను. రెండో వారం మా ఇంట్లోనే కుదురుద్దా లేదా అన్నట్టుగానే కార్తీక దామోదరుడికి పూజ. కార్తీక సోమవారం అంటే ఉపవాసం లేదండి, ఫస్ట్ వారమే ఉన్నాను. సెకండ్ వారం వచ్చేసి ఉందాం అనుకున్నాను, కానీ బయటికి వెళ్ళే పని ఉంది, ఇంకా ఫుడ్ తినకుండా ఉండలేంలే అన్నట్టుగా ఇంకా రోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ తినేసాను అనమాట. నార్మల్గా ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాను, ఆకాశ దీప దర్శనం అన్నీ చేసుకుని దీపాలు అయితే పెట్టుకోవచ్చాను. మూడో వారం మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కార్తీక సోమవారం పూజ అయితే చేసుకున్నానండి. గృహప్రవేశం ఉందనేసి వెళ్ళాను. అప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండటం వల్ల దామోదరుడి పూజ మళ్ళీ మూడో వారం అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను. ఇంకా లాస్ట్ 4వ సోమవారం ఈ వారం అయితే మా ఇంట్లో చేసుకుంటాను అనుకోలేదులేండి. లాస్ట్ మినిట్లో వచ్చాము, ఊరు వెళ్ళాము. సో ఇంకా అత్తయ్య గారి ఇంటి దగ్గర ఉండి కాలువ దగ్గర కాబట్టి కార్తీక దామోదరుడికి పూజ అంతా కూడా కాలువ స్నానం చేసి కాలువ దగ్గరే చేసుకుని కాలువలో దీపాలు అయితే వదులుకుందాం అనుకున్నానండి. కానీ ఇంక ఉండలేదు. మా అబ్బాయికి ఈరోజు ఎగ్జామ్ అయితే ఉంది. మార్నింగే మళ్ళీ బయలుదేరి రావాలంటే కష్టం అన్నట్టుగా నైట్ అయితే బయలుదేరిపోయామండి. సో మాతో పాటు మా ఆడబడుచు గారు కూడా ఉన్నారులే, ఇంక వాళ్ళు తోడున్నారు కదా అనేసి లేట్ అయినప్పటికీ కూడా భయం ఏమి ఉండదని బయలుదేరిపోయాము. కరెక్ట్గా ఇంటికి వచ్చేలోకి 11 అలా అయిపోయిందండి. సో అప్పుడైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉండిపోమన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ దామోదరుడి పూజ ఇక్కడ చేసుకుంది గానిలే అనేసి అయితే అన్నారు, కానీ మా అబ్బాయి ఒప్పుకోలేదండి. ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, ఇంటికి వెళ్ళిపోతే కాసేపు చదువుకుంటాను, నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా ఎగ్జామ్కి, మళ్ళీ అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే దూరం అవుతుంది మమ్మీ, వద్దు మమ్మీ 11 కదా అయ్యింది, మన ఇంటికి వెళ్ళిపోదామంటే ఇక నైట్ అయితే వచ్చేసామండి. కానీ ఈ వారం పూజ అయితే చేసుకుంటారు అనుకోలేదులేండి. ఇంకా చాలా నీరసంగా అనిపించింది. నెక్స్ట్ పూజకు కావాల్సినవన్నీ సర్ది పెట్టుకుని తెల్లవారుజామునే లేచి పూజ ఇదంతా చెయ్యలేనేమో అనిపించింది. అంతేకాదండి నిన్నైతే చాలా చలిగాలి. ఇంకా ట్యాప్లో వాటర్ ముట్టుకుంటే ఐస్ ట్యూబ్స్ ఏదో చేతిలో పట్టుకు కూర్చుంటే ఎలా ఉంటుంది అంత కూలింగ్ అయితే వస్తున్నాయి. అమ్మో ఇంత చలిగాలికి తలస్నానం చేసామంటే ఇంకా ఈ రోజంతా తలనొప్పితో బాధపడాలి అనుకున్నానండి. అయినప్పటికీ కూడా అత్తయ్య గారి దగ్గర నుంచి కొన్ని అట్టి డప్పులు, తమలపాకులు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఉసిరిగాయలు ఎలాగే ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా పూలు ఊరు వెళ్ళే ముందే ఫ్రిడ్జ్లో కొన్ని పూలు అయితే ఉంచి వెళ్ళాను. ఎందుకంటే సోమవారం వస్తే ఎలాగా పూజ చేసుకోవాలి కదా అన్నట్టుగా. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు అయితే తెల్లవారుజామున లెగలేనేమో అనిపించిందండి. ఇంకా 4కి అలారం అయితే పెట్టాను. ఒకవేళ లెగాలనిపిస్తే లెగుద్దాం, లేకుంటే కట్టేసి పడుకుందామని. కానీ మనసులో చేసుకోవాలని ఆలోచన, ఎందుకంటే ఇంకా లాస్ట్ వారం కదా, అది కూడా 4వ వారం. ఇంకా 2-3 డేస్లో కార్తీక మాసం కూడా అయిపోతుంది. తెల్లవారుజామున లేచే పనే ఉండదు మళ్ళీ సంవత్సరానికి, కానీ కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకోలేము అన్న ఆలోచనతో లేచానండి. నైట్ ఉన్నంత చలి కానీ గాలి కానీ తెల్లవారుజామున అయితే లేదు. నెక్స్ట్ బ్రష్ చేసేటప్పుడు ట్యాప్లో వాటర్ అయితే చాలా చల్లగా వచ్చాయండి. అమ్మో ఇంత చన్నీళ్ళు స్నానం అవసరమా, ఇంకా 3 వారాలు చేసుకున్నాను కదా, 4వ వారం చేయకపోతే ఏంట్లే అనిపించిందండి మళ్ళీ తెల్లవారుజామున. అయినప్పటికీ కూడా ఎందుకులే ఒక చెంబుడు వాటర్ వేసుకుంటే చలి అదే పోద్ది అనిపించింది. కానీ చెప్తే నమ్మరండి, అప్పటి వరకు ట్యాప్ వాటర్ కూలింగ్ వాటర్ కింద వచ్చిందని చెప్పాను కదా. సో సడన్గా వేడిగా వచ్చాయి. ఇదేంటి తల మీద నీళ్ళు వేసుకున్న చలి వేయటం లేదనిపించింది. కిందకి వెళ్ళాను, దీపాలు పెడతాను కదా మారేడు మొక్క ఉసిరి మొక్క దగ్గర. సో మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ అయితే దీపాలు పెడుతుంది. తెల్లవారు వాటర్ వేసారా 4కి అని అడిగితే లేదమ్మా వేయలేదు అన్నది. మరి ఎందుకు అంత వేడిగా వచ్చాయి వాటర్ అనిపించిందండి నాకే. అంటే వేడి కాదు, మోటార్ వేయగానే వాటర్ చూడండి వెచ్చగా వస్తాయి కదా ఈ శీతాకాలం. సో పైప్ కొట్టినా సరే 2-3 దెబ్బలు వేసిన తర్వాత వచ్చే వాటర్ వెచ్చగా వస్తాయి కదా, అలా అయితే వచ్చాయి. అప్పుడు అనిపించిందండి, బాగానే లేచాను. నిజంగా బద్దకించి చలికి భయపడిపోయి లెగకపోవటం అయితే 4వ సోమవారం కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకోలేకపోదును. మళ్ళీ సంవత్సరం వరకు దామోదరుడి పూజ అయితే చేసుకోలేం కదా అనిపించిందండి. నేను ఒకటి గట్టిగా నమ్ముతాను, నా వీడియోస్లో చాలా సార్లు చెప్తానండి, ఏదైనా దేవుడి అనుగ్రహం ఉంటేనే జరుగుద్ది అన్నట్టుగా. సో ఆ తెల్లవారుజామున చలైనా ఏదైనా సరే మనకి లెగాలి పూజ చేసుకోవాలని రాసి పెట్టుంటే ఆగంలేండి. లేదు చేసుకోవాలని లేదనుకోండి, మనం ఎంత అలారం పెట్టుకుని ఎంత చలి లేకపోయినప్పటికీ కూడా మనం లేవలేమండి.
ఏదో రకంగా ఆగిపోతాము. సో, నేనైతే చాలా వీడియోస్‌లో చెప్తాను. అదైతే నేను గట్టిగా నమ్ముతానండి. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి త్రినాథ స్వామి వారి మేళ అయిన తరువాత ఆ కలశాల మీద పెట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా! వాటిలనైతే సున్ని చేసినప్పుడు షూట్ చేసిన వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో. కలశాల మీద పెట్టిన 3 కొబ్బరికాయలు తీసేసి, కొట్టేసి వాటిని ముక్కల కింద కట్ చేసి మిక్సీ పట్టేసానండి. అది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ గిన్నెతో గిన్నెడు కూర అయితే వచ్చింది కొబ్బరి కూరు. నేను ఈ గిన్నెతో 2 గిన్నెలు బెల్లం అయితే పాకం పట్టాను. ఒక గిన్నెడు వాటర్ అయితే వేసానండి. కొంచెం జిగురు పాకం రాగానే తీగ పాకం అలాంటివి ఏమి కాదు. నార్మల్‌గా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వడపోసేసుకుని కొంచెం తీగ పాకం వస్తది కదా! అలా పాకం రాగానే ఈ కొబ్బరిని అంతా కూడా అందులో వేసేయాలండి. అమ్మ అయితే నేతిలో ఫ్రై చేసి వేస్తది. నేనేంటంటే నేతిలో ఫ్రై చేయకుండా ఇలా బెల్లం పాకంలో కొబ్బరిని వేసిన తర్వాత మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి అయితే యాడ్ చేస్తూ ఉంటానండి. ఇది మొత్తం కొబ్బరి వేసిన తర్వాత మొత్తం ఇది వాటర్ వాటర్‌గా అయిపోద్ది. మొత్తం అంతా బాగా ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత నెయ్యి అలా వేస్తూ ఉన్నామనుకోండి బాగా జిగురు పాకం వచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉంటది. టేస్ట్ కూడా సున్ని బావుంటదండి. ఇంతకుముందు ఈ కలశాల మీద పెట్టిన కాయలు సున్ని చేసేసి కొంచెం ఇంట్లోకి తీసుకుని మిగతాదంతా కూడా ప్రసాదం కింద పంచేదాన్ని. నెక్స్ట్ 3 మేళాలు అయిపోయిన తర్వాత పిల్లలకి భోజనం పెట్టేదాన్నండి. ముగ్గురు మగ పిల్లలకి కానీ, ఐదుగురికి కానీ ఎంతమందికైనా పెట్టొచ్చు. మన ఇష్టం. కంపల్సరీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల కింద ముగ్గురికైతే పెట్టాలండి. అలా పెట్టినప్పుడు ఈ సున్ని చేసేసి వాళ్ళకి ఆకులో వెయ్యాలి అన్నట్టుగా వేసేదాన్ని. నెక్స్ట్ పంచేదాన్ని. ఇప్పుడైతే పంచకూడదు. కలశాల మీద కాయలు మనమే తినాలంటున్నారండి. కానీ నేను ఎప్పుడు అందరికీ పంచేదాన్ని కదా అనేసి పంచుతున్నాను. అలాగే కలశాల కింద పెట్టిన బియ్యం ఉంటాయి కదా! వాటినైతే పరవాన్నం వండి ఖచ్చితంగా ఆ పిల్లల ముగ్గురికి ఆకుల్లో వడ్డించాలండి. మళ్ళీ ఇంకొక విషయం అండి, కంపల్సరీ భోజనాలు పెట్టాలా అంటే చాలామంది పెట్టటం లేదు. ఎక్కడికైనా టెంపుల్స్ దగ్గరికి ఏ పులిహోర లాంటిదో పట్టుకెళ్ళి పంచేస్తున్నారండి. అంటే ఇప్పుడు పిల్లల్ని ఎవరు అంతగా పంపియటం లేదు కదా! నాకేంటంటే మా ఫ్రెండు స్టార్టింగ్‌లో ఏ విధంగా అయితే చెప్పిందో నేను ఇప్పటికి అదే విధంగా చేస్తున్నాను. కానీ ఇక్కడ కూడా మాకు ఎవరు పిల్లలు ఉండటం లేదనేసి నేను లాస్ట్ ఇయర్ అనుకుంటాను పులిహోర చేసేసి టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకైతే పంచేసానండి. కానీ పెట్టుకుంటే మంచిదే. కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు చేసినప్పుడు కూడా మా చిన్నతనంలో అయితే భోజనాలు పెట్టుకునేవారండి పిల్లల్ని పిలుచుకుని. అప్పుడు పిల్లలందరం కూడా పిలిస్తే చాలా సరదాగా వెళ్ళి తినొచ్చేవాళ్ళమండి. ఇప్పుడు అలా పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు లేరు. నిజంగా ఎవరైనా పిలిచినా కూడా వెళ్ళే పిల్లలు కూడా లేరండి. సో, ఇంట్లో పేరెంట్స్ పంపటం లేదు. నెక్స్ట్ ఆ పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేలోపు 6:30, 7 అలా అయిపోతుందండి. వాళ్ళకి అందరితోటి కలిసి వెళ్ళి తినాలి అన్న సరదా కూడా ఇప్పుడు పిల్లలకి తెలీదుమాట. అప్పుడు ఏంటంటే ఫుడ్ పెడుతున్నారన్న దానికంటే కూడా మన వీధిలో పిల్లలందరం కూడా ఒకే చోట కూర్చొని తింటామన్న ఒక హ్యాపీనెస్‌తో ఆనందంగా వెళ్ళిపోయేవాళ్ళమండి. ఇప్పుడు పిల్లలకి అవేం తెలీదు. నెక్స్ట్ అంతలా వండి పెట్టి పిల్లల్ని పిలిచేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఏదైనా పెట్టాలనుకుంటే టెంపుల్స్ దగ్గర ఉన్న వాళ్ళకి ఏ పులిహోరో కొంచెం అన్నం కూరలో వండేసి పట్టుకెళ్ళి అక్కడ పంచేస్తున్నారు అంతేనండి. అక్కడితో అయిపోతుంది. అదే మంచి పనండి నన్నడిగితే. ఎందుకంటే పిలిచిన తర్వాత వాళ్ళొస్తారో రారో తెలీదు. వాళ్ళొచ్చేదాకా ఎదురు చూడటం అయన్నీ ఒక పెద్ద తలనొప్పండి. సో, అలా టెంపుల్స్ దగ్గర పట్టుకెళ్ళి శుభ్రంగా మనం ఏది ఇవ్వాలనుకుంటే అది ఇచ్చేస్తే అక్కడితో అయిపోతదండి. సో, ఇక్కడొచ్చేసి వంట చేసేటప్పుడు మనకు తెలియకుండానే కాలిపోతుంటాయి కదా ఒక్కొక్కసారి. అది చిన్నదైనా సరే ఎంత మండిపోద్దోనండి. ఈసారయితే నాకు 2 టైమ్స్ కాలిపోయింది. కాలినప్పుడు అంతగా తెలియలేదు కానీ తర్వాత మండుతుంటే అప్పుడు తెలిసిందండి. అమ్మో! ఇది కాలిపోయినట్టుంది అందుకే ఇంత మండిపోతుందని. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కాలిపోతుంటాయి కదా! వంటే కదా ఏముందనుకుంటారండి. ఈ పూజలప్పుడు కంగారుగా ఇంట్లో వాళ్ళకి చేసి మనం పూజ కాడ అన్నీ చక్కపెట్టుకుంటే ఇంక ఇలాంటి సురకలే పడుతుంటాయి. ఇంకా త్రినాథ స్వామి వారి పూజ అంతా అయిన తర్వాత అవన్నీ చక్కపెట్టుకోవటం, క్లీనింగ్‌లు అవన్నీ కూడా 2 డేస్ అలా సరిపోయాయండి. ఈసారి కార్తీక మాసంలో చాలా అవస్థ అయిపోయిందండి. ఈ పూజలు ఒక పక్క, నెక్స్ట్ ఊర్లో ఏదో ఫంక్షన్‌లో ఏదో ఒక పని ఉండటం, అలా వారంలో 1కి 2 సార్లు ఊరెళ్ళి రావటం కింద అయిపోయిందండి. ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ దీపాలు ఇవన్నీ కూడా 2 డేస్ మానేస్తే మళ్ళీ ఆ 2 డేస్ కలిపి పెట్టుకోవటం, ఇంకా అవన్నీ తోముకోవటం అన్నట్టుగా చాలా పని అయిపోయిందండి. నెక్స్ట్ ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజండి. కార్తీక పౌర్ణమి రోజు శివాలయం దగ్గర జ్వాలాతోరణం అయితే జరుగుద్దని చెప్పాను కదా! అమ్మ వాళ్ళ ఊర్లో ఎప్పుడు చూడలేదు. ఇద్దరిని అడిగానండి. మేమెప్పుడు చూడలేదని అయితే చెప్పారు. అలా చేస్తారని కూడా తెలీదన్నారండి. నెక్స్ట్ ఇంకొక అమ్మాయిని అడిగితే వాళ్ళు రాజమండ్రి దగ్గర వేరే ఊర్లో ఉంటారు. అక్కడైతే శివాలయంలో, విష్ణాలయంలో కూడా చేస్తారు పౌర్ణమికని తనైతే చెప్పింది. కానీ మన ఊర్లో చేస్తారంటే మన ఊర్లో నాకు తెలీదు. నేనెప్పుడు చూడలేదని తను కూడా చెప్పిందండి. అంటే ఇప్పుడు మా వీధిలో జరుగుతుంది కదా!
కదా! మా వీధిలో వాళ్ళ వరకునే ఉన్నారు. పక్క వీధిలో వాళ్ళైతే ఎవరు రాలేదు కదా! అలా అక్కడ శివాలయంలో ఉన్న వాళ్ళే ఎళ్తారేమో అండి ఎక్కువగా నైట్ టైమ్ కాబట్టి. మరి అది కూడా నాకు తెలీదు. జస్ట్ ఇంకెవరినైనా అడగాలి. సో, కార్తీక పౌర్ణమి రోజు మా ఇంటికి ఎదురుగుండా ఉన్న కొండపైన జ్యోతెలిగించారండి. నేను బయట ఫ్లైట్‌లేవో ఎళ్తున్నాయి అనేసి బయటికి వెళ్తే అక్కడ ఒక పెద్ద జ్యోతెలుగుతుంది. నేనెప్పుడూ చూడలేదు. ఈ 3 సంవత్సరాల్లో ఈ సంవత్సరమే చూసాను. సో, అది అలా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశానండి. మళ్ళీ ఆ నెక్స్ట్ డే చూసాను. ఆ తర్వాత రోజు ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాను కానీ ఎప్పుడూ అక్కడ ఏమీ లైట్ అన్నది ఎలగలేదు. ఆ ఒక్క రోజే జ్యోతి ఎలిగించారన్నమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదో ఉందండి. బహుశా ప్రతి సంవత్సరం మరి పెడతారో లేదో కూడా తెలీదు. అది వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఈ వీడియో క్లిప్పింగ్ కూడా అప్పుడు షూట్ చేసిందేనండి. ఆ రోజైతే నేను బీట్రూట్ చపాతీ చేశాను. బీట్రూట్ తినలేని వాళ్ళు ఉంటారు కదండీ! పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా చాలామంది తినరులెండి. బీట్రూట్ స్మెల్‌కి, ఆ టేస్ట్‌కి ఇష్టపడలేని వాళ్ళైతే చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా బీట్రూట్‌తో చపాతీలు కానీ, పూరీలు, దోస పిండిలోని, ఇడ్లీల్లోని ఇలా ప్రతి దాంట్లోని ఈ బీట్రూట్ వేసుకొని ఫుడ్ ఐటెమ్స్ తయారు చేసుకున్నట్లయితే హెల్త్‌కి చాలా మంచిదండి. తినలేని వాళ్ళకి, తినే వాళ్ళకైతే బీట్రూట్ పోపు పెట్టుకుని మనం కర్రీస్ అవన్నీ చేసుకుంటాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. తెలియనోళ్ళకి ఇలాంటి రెసిపీస్‌లో కొంచెం కొంచెంగా యూజ్ చేసినట్లయితే హెల్త్‌కి మంచిది కాబట్టి పిల్లలకి మెయిన్ అండి బీట్రూటు. నెక్స్ట్ బీట్రూటు చపాతీ చేద్దామనేసి పిండైతే కలిపి పక్కన పెట్టేసి, ఇక్కడొచ్చేసి బంగాళదుంప, అలాగే క్యారెట్, నెక్స్ట్ బఠానీ కర్రీ చేస్తాను. కర్రీ కింద ఉంటదిది. చాట్ మసాలా ఉంటది. మనం చాట్ తింటాం కదా బయట. సేమ్ అలా కూడా ఉంటదండి. ఇందులో ఆయిల్ వేయనవసరం లేదు. ఉల్లిపాయలు కూడా వేసుకోనక్కర్లేదు. అంటే కార్తీక మాసంలో మనకి చపాతీలు, ఇలా పూరీలు చేసుకున్నప్పుడు కర్రీ కింద చేసుకుంటే చాలా బావుంటది. నేను నార్మల్‌గా ఆ రోజు ఉపవాసం రోజు ఏం కాదు కాబట్టి ఆయిల్ వేయలేదు కానీ ఆనియన్స్ అయితే వేశానండి. అంటే ఆనియన్స్ వేసుకొని తింటే చాట్ తిన్నట్టు ఉంటది కదా అన్నట్టుగా. మనం నార్మల్‌గా ఉపవాసాల రోజుల్లో పూరీల్లోకి కానీ నెక్స్ట్ చపాతీ పుల్కాల్లోకి కానీ కర్రీ అంటే గనుక ఇది ఖచ్చితంగా చేసుకోవచ్చండి. చాలా బావుంటది. నూనె వేయనవసరం లేదు. ఆనియన్స్ కూడా వేయనవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. ముందుగానే బఠానీ అయితే నానబెట్టి చెట్టుకోవాలి ఒక 4, 5 అవర్స్. ఆ నానిన బఠానీల్లో తొక్క తీసిన బంగాళదుంప ముక్కలు, తొక్క తీసేసిన క్యారెట్ ముక్కలు వేసేసుకొని 1, 2 సార్లు నీట్‌గా క్లీన్ చేసేసుకొని కుక్కర్‌లో కొన్ని వాటర్ వేసేసి ఇవన్నీ వేసి 3, 4 విజిల్స్ వేయించేసుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత వాటిని మెత్తగా మెదిపేసుకోవాలండి. అలా మెదుపుకున్న దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని చాట్ మసాలా కానీ, కొంచెం గరం మసాలా కానీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేస్తే బావుంటది కదా అన్నట్టుగా. మనం ఆనియన్స్ తినలేని రోజులైతే ఆనియన్స్ వేసుకోని అవసరం లేదండి. ఇవన్నీ బాగా మెదిపేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేసి మొత్తం కలిపేసి స్టవ్ మీద పెట్టి మనం దగ్గరికి ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన కర్రీ రెడీ అయిపోద్దండి. చాట్ కర్రీ చాలా బావుంటది. ఇందులో కూడా బీట్రూట్ ముక్కలు వేసుకోవచ్చు కావాలితే మన ఇష్టం. సో, ఇంక అన్నింట్లోనే బీట్రూట్ ఎందుకులే ఎలాగా చపాతీల్లో వేస్తున్నాను కదా అన్నట్టుగా ఇందులో అయితే బీట్రూట్ వేయలేదు. జస్ట్ కర్రీ దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఈలోపు నేను చపాతీలు అయితే చేసేస్తున్నానండి. ఈ బీట్రూట్ వేయటం వల్ల మంచి కలర్ ఉంటది కదా! దోసలు కూడా అంతేనండి. మన ఛానల్‌లో ఇంతకుముందు బీట్రూట్ చపాతీ, పూరి, నెక్స్ట్ దోసలు ఇలాంటి వీడియోస్ చాలా పెట్టాను కదా! సో, చూసారు కదా! చపాతీలు అయితే చేసేసాను. ఇంకా ఒక్కొక్కసారి ఆయిల్ వేసి కాలుస్తాను. ఒక్కొక్కసారి నెయ్యి వేసి కాలుస్తాను. ఒక్కొక్కసారి ఏమి వేయకుండా ఉత్తి పుల్కాల కింద అయితే కాల్చేస్తానండి. ఈరోజైతే ఆయిల్ వేయటం లేదు. నార్మల్‌గానే కాల్చేస్తున్నాను. కానీ ఎంత బావుంటాయో తెలుసా? నార్మల్ గోధుమ పిండి అయినప్పటికీ కూడా బీట్రూట్ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తాయండి. పాలకూర కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటది. చూసారు కదా! ఎటువంటి ఆయిల్ వేయలేదు. పుల్కా చూడండి ఎంత బాగా వచ్చిందో. స్టవ్ పైన 2 వైపులా అటు ఇటు కాల్చుకొని ఒకసారి జస్ట్ స్టవ్ మీద వేసినట్లయితే భలే పొంగుద్దండి. ఆ వీడియో అంతా ఏం షూట్ చేయలేదులే. టేస్ట్ అయితే చాలా బాగుంటది. కర్రీ కూడా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. ఉపవాసాలనే కాదు ఆయిల్ తినకూడదు అనుకున్న వాళ్ళకి ఈ కర్రీ బాగా ఉపయోగపడుద్దన్నమాట. నేనైతే ఇందులో కొంచెం చాట్ కింద తినడానికి ఉంటదనేసి ఉల్లిపాయ చీరుకులు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి ఉంచాను. కార్న్ చిప్స్ ఇవన్నీ కూడా వేసుకుంటే బావుంటది. నేను ఇంకా ఏడి వేడి దాంట్లోనే వేసేసి కలిపేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బావుందండి. సో, చూసారు కదా! ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తది. ఇక్కడ మా అబ్బాయి తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. వీడియో వాయిస్ అయితే మ్యూట్ చేయలేదు. మీరే వినేయండి.